అవమానించొద్దు. పిల్లల్ని తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని కానీ అవమానకరంగా మాట అనొద్దు. ఇవాళ జనరేషన్లో మాట్లాడుకునే చిన్న మాటకైనా పెద్ద గాయాలు అవుతున్నాయి. కాబట్టి మీరు సమర్థతగా ఆలోచించి మాట్లాడండి, ప్రేమగా చూసుకోండి పిల్లల్ని తల్లిదండ్రులు. అలాగే వయసు అయిపోయిన తల్లిదండ్రుల పిల్లలు చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది. హాయ్, హలో. ఈరోజు మనం అవమానం గురించి చెప్పుకున్నాము. అవమానం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ జరుగుతూనే ఉంటాయి. అవమానపడకుండా మనిషి బ్రతకటం అనేది కష్టం. ఏదో ఒక విషయంలో, ఏదో చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఎవరో ఒకళ్ళు ఒక మాట అంటారు. అది ఆ వచ్చే అవమానం మనల్ని కుంగదీయకుండా ఉండాలి. మనలో తప్పున్నా తప్పు లేకపోయినా మనల్ని కృంగదీయకుండా ఉండాలి. అలా ఉండగలిగితేనే మనం జీవితంలో ముందుకెళ్తాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ అవమానాన్ని చాలా పట్టుదలగా తీసుకుంటున్నారు. కాదు, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, చిన్నప్పుడు మనం తప్పులు చేస్తాము. వేరే వాళ్ళు ఉన్నప్పుడు, మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మాట అంటారు. అది పిల్లలు అవమానంగా భావిస్తారు. ఆ అవమానం వాళ్ళు అనుకుంటారే కానీ, మా నాన్న కానీ నన్ను ఎందుకు ఈ మాట అన్నాడు, నేనేం తప్పు చేశాను అని ఆలోచించరు. ఇక దాన్ని మనసులో పెట్టుకొని చాలా ఎవరు చెప్పుకోలేని అంత హింస పెడతారు పేరెంట్స్ని. అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అలాగే ఆఫీస్లో అనుకోండి, ఏదో ఒక చిన్న విషయంలో జరిగినప్పుడు ఇవాళ రేపు ఎలా ఉందంటే, చిన్న మాట కాడ కానీ ఒక పని విషయంలో మాట అన్నా కానీ ఉద్యోగాలు మానేస్తున్నారు. ఇది అవమానం అని అంటారు. ఒక్కటి, ఆ అవమానం అనే దాన్ని మనం చేస్తేనే కదా మన అన్నారు అనే ఆలోచన వాళ్ళకి రావాలి. అప్పుడు ఆ అవమానం విలువ ఏంటో, వాళ్ళు ఎందుకన్నారు, మనం ఎందుకు పడాల్సి వచ్చింది అనేది తెలుస్తుంది. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి కాస్త కోస్తో తెలిసిన ఆ మూమెంట్లో వాళ్ళు తట్టుకోలేక ఏదో ఒకటి అనేస్తారు. అదే పెద్ద గొడవ అవుతుంది. అదే చాలా దూరం వెళ్ళి జీవితాలు ఇబ్బందులు పడతాయి. అలాగే భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యని అవమానించటం అంటే వాళ్ళకి అది అవమానించటం అన్నట్టు అనిపించదు. ఎందుకంటే నేను చెప్తున్నాను, తనకి తెలవలేదు, నేను చదువుతున్నాను, వినాలి అనే ఆలోచనే ఉంటుంది. కానీ ఆ చెప్పిన విధానం అలా ఉండదు, అథారిటీగా ఉంటుంది. నలుగురున్నారా, ఎవరన్నా ఉన్నారా, ఇంట్లో వాళ్ళు ఉన్నారా, ఏమీ లేకుండా మాట్లాడతారు. ఆ మాట్లాడింది యువతల భార్యకి ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళకి అర్థం కాదు. అలా నేను మాట అన్నాడు,
ఇంత అవమానం జరిగింది అని ఆమె అనుకోదు. తన మనసు వరకే పెట్టుకుంటుంది. దాన్ని తిప్పి వ్యక్తం చేయలేదు, చెప్పలేదు. ఎదురు అదే మనం పని చేద్దాము అన్న ఆలోచన రాదు. అదే భర్త అయితే ఏదన్నా చిన్న మాట, అవమానం కూడా అక్కర్లే, 10 మంది ఉన్నప్పుడు కొంచెం ఎదురు మాట చెప్పితే చాలు ఫీల్ అయిపోతాడు. ఇక ఆ మాట ఆయన మనసులో రగులుతుంది. రగిలి అది ఎంతవరకు అంటే అది ఒక కార్చుచ్చులాగా తయారవుతుంది. ఇక ప్రతి విషయానికి వచ్చి ఆ మాటనే తీసుకొచ్చి మెయిన్ పాయింట్ పెట్టి గొడవ పడతారు. నన్ను అన్నది తను అన్నప్పుడు అది అవమానం కాదు, తనని ఒక మాట అన్నప్పుడు అవమానం అని అంత మనసును గాయం చేసుకుంటాడు. ఇలాంటి విషయాల్ని ఆలోచించుకొని మనం ఇంట్లో మనం వరకు మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమున్నాయా, నలుగురిలో మనం ఆ విషయం మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అంతా అయిపోయినాక అలా అనటం తప్పు, చేయటం తప్పు అని ఇంట్లో సమర్థించుకుంటే ఏ బాధలో ఉండవు. పోతే పిల్లల విషయంకి వచ్చేసరికి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఎప్పుడైనా తల్లిదండ్రుల కింద పిల్లలు బతకాలి, పిల్లల కింద తల్లిదండ్రులు బతకాలి. ఆ టైం వచ్చినప్పుడు పిల్లలు అర్థం చేసుకొని మాట్లాడాలి. అర్థం చేసుకోకుండా మాట్లాడితే పేరెంట్స్ ఎంత బాధపడతారు. అది చిన్న విషయమే కానీ ఏ విషయమే కానీ, అసలు అన్నిటికన్నా మనీ, డబ్బులు విషయం వచ్చినప్పుడు 100 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చి ఇదిగో అమ్మ ఇదే ఉంది నేను మళ్ళీ ఇస్తాను అని చెప్పటం తల్లికి ఆ 10 రూపాయలని 100 రూపాయలలాగా చూసుకుంటుంది. కానీ అలా కాకుండా 100 రూపాయలు ఇచ్చి నీకెప్పుడు అవసరాలు వస్తున్నాయి అని ఒక మాట అన్నాడు అనుకోండి కొడుకు, బాధ అవమానం మర్చిపోదు. ఇలా ప్రతి చిన్న విషయాలలో ఒకవేళ ఆడపిల్ల ఇబ్బంది అయ్యి ఇంటికి వచ్చి నాన్న నాకు ఇబ్బంది వచ్చింది నాకేమైనా సాయం చెయ్యి అంటే ఆయన కూడా అమ్మ ఇప్పుడున్న పరిస్థితులు నేను ఎంతవరకు ఇవ్వగలుగుతాను, ఇంత నా వల్ల అవ్వదమ్మా అని చెప్పుకోవాలి. అలా చెప్పకుండా నీకెప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఎప్పుడు నా మీద పడతావు, నేను ఎక్కడి నుంచి తెచ్చేది అని మాట ఈ తండ్రి బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఉన్నది వేరే వాళ్ళు బయట వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్న ఆ భాషలో ఉండే బాధని వాళ్ళు తట్టుకోలేరు. చివరి విషయంలో తండ్రి కొడుకుని ఏదన్నా అవసరం ఉండి అడిగితే ఇవ్వలేదు అనుకోండి, ఆ బాధని ఆడాళ్ళన్నా అయితే ఓ మాట ఒకరు చెప్పుకున్నా చెప్పుకుంటారేమో, అటు యువతల మనిషికి చెప్పుకోలేక దాన్ని భరాయించలేక కుంగిపోతాడు. ఇట్లాంటి విషయాల్ని మనం తెలుసుకొని మనం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా, ఒకసారి జరిగిపోతే అవతల వాళ్ళు బాధపడింది ఏంటో మీకు తెలుసుద్ది. తెలిసినప్పుడు అలా మాట్లాడద్దు, వాళ్ళని అవమానించొద్దు. పిల్లల్ని తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు పిల్లల్ని కానీ అవమానకరంగా మాట అనొద్దు. ఇవాళ జనరేషన్లో మాట్లాడుకునే చిన్న మాటకైనా పెద్ద గాయాలు అవుతున్నాయి. కాబట్టి మీరు సమర్థతగా ఆలోచించి మాట్లాడండి, ప్రేమగా చూసుకోండి పిల్లల్ని, తల్లిదండ్రులు. అలాగే వయసు అయిపోయిన తల్లిదండ్రుల పిల్లలు చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది, ఏ బాధలు ఉండవు, మనల్ని మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.